మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కావ్య. సో మనం చూస్తున్నాం ఓకే టీవీకి అయితే విశేష స్పందన వస్తుందని చెప్పుకోవచ్చు. డైలీ కాల్స్ వస్తున్నాయి. దానికి సంబంధించి ఓకే టీవీ ఇప్పుడైతే రెస్పాన్స్ అయ్యి ప్రతి ఒక్కరిని ఓకే టీవీకి పిలవడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన సమస్య ఏదో ఉందో ఓకే టీవీ ముందు వాళ్ళు కూడా బయట పెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ కొంచెం పక్కన పెడితే సో ఈరోజుకైతే మెయిన్ టాపిక్తోనైతే మేము ముందుకు రావడం జరిగింది. ఈ ప్రజెంట్ ఉన్న ఈ సొసైటీలో ఈ జనరేషన్లో యూత్ని చూసుకుంటే చాలా డ్రగ్స్కి అలవాటు పడిపోవడమే కానీ, ఇటు డ్రింకింగ్కి అలవాటు పడిపోవడమే కానీ ఈ రకంగా జరుగుతుంది. అన్ని కాళ్ళు చేతులు అన్నీ సరిగ్గా ఉండి వీళ్ళు ఇటు డ్రగ్స్కి దానికి అలవాటు అయిపోయి ఎడ్యుకేషన్ వదిలేసి అటు ఇటు పరుగుల జీవితం వారదైపోయింది. ఎంజాయ్ చేసే లైఫ్ వారదైపోయింది. సో వీళ్ళ లైఫ్ ఇలా ఉంటే మరి ఏమి లేకుండా కూడా వాళ్ళు చదువుకొని ఒక గ్రాడ్యుయేషన్ చేసి సో వాళ్ళకి జాబ్ లేని పరిస్థితి మనం చూస్తున్నాం. జాబ్ ఇయ్యలేని పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. సో బ్లైండ్ విషయం కావచ్చు, అటు కాలు సరిగ్గా లేకపోవడం, చేతులు సరిగ్గా లేకపోవడం, వీళ్ళని ఎంటర్టైన్ చేయట్లేదు సొసైటీలో. సో మనం చూస్తున్నాం, చాలా రకంగా చూస్తున్నాం. వాళ్ళు చదువుకొని ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి వాళ్ళకి సంబంధించిన గోల్ని వారు రీచ్ అవుతామంటే సొసైటీ రీచ్ కావనియట్లేదు. సో దీనికి సంబంధించి వాళ్ళ బాధని మనతో చెప్పుకోవడానికి ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది శ్రీనివాస్ గారు, చంద్రశేఖరరావు గారు. సో వాళ్ళని విరుద్దాం. సో వాళ్ళ సమస్య ఏంటిది, ఏ రకంగా వాళ్ళు బాధపడుతున్నారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సో నిజంగా వీళ్ళని ఎంటర్టైన్ చేయాలి, అన్ని రంగాల్లో వాళ్ళు రాణించడానికి నిజంగా ఎంటర్టైన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు చాలామంది యూత్ ఇలాంటి రకంగా ముందుకు రాకుండా వాళ్ళు ముందు మేము చేస్తామని ముందుకు వచ్చినా కూడా తీసుకొని పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో వాళ్ళని అయితే ఒకసారి పిలుద్దాం, వాళ్ళ బాధ ఏందో కూడా వాళ్ళు ఒకసారి చెప్పడం జరుగుతుంది మనకు. సార్ రండి సార్. సో మీరు చంద్రశేఖర్ గారు సార్, మీరు శ్రీనివాస్ గారు. సో శ్రీనివాస్ గారు ఓకే టీవీని అప్రోచ్ కావడం జరిగింది. మేడం మా సమస్య ఇది, మేము అన్నిట్లో చదువుకున్నాం, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినాం, నేర్చుకున్నాం, అన్నీ చేసినా కూడా మాకు ఉద్యోగం రావట్లేదు అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. మీరు చంద్రశేఖర్ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను రాజన్న సిరిసిల్ల నుంచి వచ్చాను. సో ఈరోజు మార్నింగ్ బస్కి 5 o'clock బస్కి ఆయన అక్క నుంచి ఇక్కడ ఓకే టీవీ తన బాధను చెప్పుకోవడానికి ఓకే టీవీకి రావడం జరిగింది. సో శ్రీనివాస్ గారు, ఫస్ట్ మీరు నాకు అప్రోచ్ అయ్యారు. సో మీరు చెప్పండి అసలు మేజర్గా ఏంది సమస్య ఏంటి? మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి విషయం చెప్పాలంటే నాకు 3 years కింద యాక్సిడెంట్ అయ్యి నేను 2 కాళ్ళు కోల్పోయాల్సి వచ్చింది. ఇంతకుముందు చాలా నార్మల్ ఉంటుండే. నేను ఐటీలో వర్క్ చేస్తుండే. ఐటీలో అంటే సాఫ్ట్వేర్ కాదు, ఇట్స్ అడ్మినిస్ట్రేషన్స్ దాంట్లో ట్రాన్స్పోర్ట్, లైక్ ఎంప్లాయీ ట్రాన్స్పోర్ట్లో ఐఎమ్ ద ఇన్ఛార్జ్. సో ఐ గాట్ 14 years ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్ మ్యామ్. సో ఈ నార్మల్ ఎలా లైఫ్ ఉండదో నేను ఎంత ఎంజాయ్ చేశానో ఇప్పుడు నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ మై విజువల్ లాస్ట్. నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. ఎస్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. సో నేను దాంతోపాటు నేను ఎల్వి ప్రసాద్లో ట్రైనింగ్ తీసుకున్నాను. సో ఎట్లా నార్మల్ పర్సన్స్ ఎలా సిస్టమ్స్ ఎలా వర్క్ చేస్తారు. కంప్లీట్ అయిన తర్వాత దీని గురించి ట్రైనింగ్ తీసుకున్నారు. గ్రాడ్యుయేషన్ 2002లోనే కంప్లీట్ అయింది మ్యామ్ నాది. సో 2021లో యాక్సిడెంట్ అయింది. సో యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయింది, తర్వాత హెడ్ ఇంజ్యూరీ అయింది, తర్వాత ఐ లాస్ట్ అయింది నాకు. సో దాని తర్వాత చాలామంది లైక్ డిప్రెస్ అయిపోయాను, నా లైఫ్ ఎట్లా ఉంటుందని. సో అట్లాంటి టైంలో నాకు ఎల్వి ప్రసాద్ వాళ్ళు నాకు ఒక లైక్ రిహాబ్ సెంటర్లో ఐటీ ట్రైనింగ్ అనేది ఇస్తానని చెప్పి తెలుసుకొని అక్కడ పోయి నేను ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని సో ఎవ్రీథింగ్ నాకు ఐటీ అనేది దాని గురించి నాకు కొంచెం ఇంతకుముందు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ అప్పటికంటే నేను ఇంకా బ్లైండ్ అయిన తర్వాత లైక్ విజువల్ ఇంపార్ట్ అయిన తర్వాత ఇంకా చాలా మంచి నేర్చుకున్నాను సిస్టమ్ నాలెడ్జ్లో. సో ఆ టైంలో నేర్చుకున్న తర్వాత కూడా 3 months ట్రైనింగ్లో నాకు 40 daysలో నాకు జాబ్ వచ్చింది. ఎస్. సో ఓన్ గడ్స్ తోటి వాళ్ళు కూడా అన్నారు, లైక్ చాలా మంది ట్రై చేస్తున్న జాబ్ కోసం మీరు ఎలా ట్రై చేస్తున్నారు శ్రీనివాస్ గారు అంటే అది నా ఛాలెంజ్ మేడం అది. సో నా కాన్ఫిడెంట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు జాబ్ వచ్చింది. డ్యూ టు సమ్ రీజన్స్ ఐ రిజైన్ ద జాబ్ ఆన్ ద లాస్ట్ January ఓన్లీ. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే నన్ను చూసి ఇన్స్పిరేషన్ చేసుకొని శ్రీనివాస్ అన్న మీకు ఇలాగ నాకు కావాలి, నాకు జాబ్స్ కావాలి. సో నేను వాళ్ళను అప్రోచ్ అయినా అనమాట. చాలామంది గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు, లైక్ పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో డిఫరెంట్ స్పెషలైజేషన్స్లో కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నా కూడా అది దాంతో సపోర్ట్ తోటి కొన్ని ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేశారు, సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేశారు. సో నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి కొన్ని కంపెనీస్లో నా ఫ్రెండ్స్ తోటి వాళ్ళతో మాట్లాడి నేను రెజ్యూమ్స్ కూడా ఫార్వర్డ్ చేశాను. బట్ డిఫాల్ట్ ఏంటంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ అని ఎవరు ఇవ్వట్లేరు. ఒక ఐటీ సెక్టర్ కానీ పబ్లిక్ లైక్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎక్కడ జాబ్స్ ఇవ్వట్లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూ టు
విఐ. మీరు ఏం చెయ్యలేరు, మీరు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళే ముద్ర వేసేస్తున్నారు. ఎస్, వాళ్ళే ముద్ర వేసేస్తున్నారు. సో దాంతో ఏమవుతుంది, అందరు స్టూడెంట్స్ ఇప్పుడు నాతో అప్రోచ్ అయిన వాళ్ళందరూ కూడా చాలా మంది డిప్రెస్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ సరే ఫ్రెషర్స్ ఉండొచ్చు, వాళ్ళు ఈ టైంలో రాలేరు. ఇప్పుడు సపోజ్ నేనే ఎక్స్పీరియన్స్ ఉన్నాను, ఒక ట్రాన్స్పోర్ట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నాను. ఇప్పుడు సిటీలో నేను రూటీన్స్లో నేను పర్ఫెక్ట్ ఉంటుండే, ఇంతకుముందు నేను ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయ్గా పనిచేసినప్పుడు. సో నాకు సిస్టమ్ నాలెడ్జ్ అంతా పర్ఫెక్ట్ ఉన్నది. సో నాకే ఆపర్చునిటీ ఇవ్వట్లేరు, ఇంకా వాళ్ళకేం ఆపర్చునిటీ ఇస్తారు? సో ఇప్పుడున్న ప్రజెంట్ సాఫ్ట్వేర్లో ఏది రెసిషన్స్ చాలా నడుస్తున్నాయి అంటున్నారు. సో దాన్ని నేను ఒకసారి 3 monthsలో గ్రౌండ్ లెవెల్ స్టార్ట్ చేస్తే ఏ కంపెనీస్లో సాఫ్ట్వేర్ ఏది బాగుంది అంటే వెబ్ డెవలపింగ్ బాగుంది. సో దాని తగ్గట్టు ఒక సాఫ్ట్వేర్ అనేది చాలా ఉన్నాయి మేడం. వెబ్ డెవలపింగ్ తోటి HTML, పైథాన్ కానీ, నెట్వర్కింగ్ కానీ చాలా ఉన్నాయి. సో ఆ ట్రైనింగ్ కూడా కొంతమంది నేనే అప్రోచ్ అయ్యి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇప్పించాను కన్సల్టేషన్ తోటి. సో అదైనా కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా నేను రెజ్యూమ్స్ పంపించినా కూడా మీరేం చేయలేరండి అని అంటున్నారు. సో దానివల్ల పిల్లలు కూడా చాలా డిప్రెస్ అయిపోతున్నారు. ఇప్పుడు నేను కూడా డిప్రెస్ అయిపోతున్నాను. సో చాలామంది ఏమంటున్నారంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే జాబ్స్ కలిపియండి, ఎందుకంటే మా టాలెంట్ కూడా చూడండి, మా స్టూడెంట్స్ కూడా టాలెంట్ చూడండి. పిల్లలు కూడా చాలామంది టాలెంట్ ఉన్నారు. అంటే కొంతమంది 100% విజువల్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 70% కోల్పోయి 30%తో కనపడుతుంది కదా. సో వాళ్ళకు కూడా ఆపర్చునిటీ అనేది చూడండి. డిఫరెంట్ టాలెంట్ తోటి ఉన్నారు. ఒకరు ఐటీలో ఉన్నారు, ఒకరు డాన్సింగ్లో ఉన్నారు, ఒకరు లైక్ సింగర్స్లో ఉన్నారు, డిఫరెంట్ దాంట్లో ఉన్నారు. ఒకసారి మా టాలెంట్ కూడా చూసి ఒకసారి మీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ, ఐటీ కానీ, గవర్నమెంట్ కానీ ఏదున్నా కూడా మమ్మల్ని కూడా ఒకసారి చూసి జాబ్స్ ఏదైనా కల్పిస్తే బాగుంటుంది. అదే కాకుండా వీఆర్ ప్లానింగ్, అంటే మేము ఒక 5 members టీమ్, ఒక 5 members టీంలో మేము ఇంత కాన్ఫిడెంట్గా ఉంటున్నాం. లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, సాఫ్ట్ స్కిల్స్ కానీ, ఎట్లా ఫేస్ చేయాలి ఇంటర్వ్యూస్, మాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి పిల్లలు కూడా మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. కొంచెం ఇంటర్వ్యూస్లో కొంచెం లైక్ ఏంటంటే వాళ్ళు కొంచెం ఎట్లా ఫేస్ చేయాలో అని అర్థం కాకుండా వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఆ సపోర్ట్ కాకుండా నాకు ఎల్లి ప్రసాద్ నుంచి నాకు ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి నేను ఐటీ ట్రైనింగ్ కూడా కొంతమందికి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. దాంతోపాటు నాకు ఇంకొక లైక్ వీ హ్యావ్ సమ్ కొలీగ్స్ మా టీమ్ తోటి కొన్ని సాఫ్ట్వేర్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాను. సో ఇన్ ఫ్యూచర్ కూడా కాదు, వీ వాంట్ టు ఓపెన్ వన్ ఇన్స్టిట్యూట్ ఆల్సో ఫర్ ఓన్లీ విఎస్, ఓన్లీ విజువల్ ఇంపాక్ట్ పర్సన్స్కి ఒక ఇన్స్టిట్యూట్. అంటే ఒక నార్మల్ వాళ్ళు ట్రైనింగ్ ఓపెన్ చేసి ఎట్లా ఇస్తారో ట్రైనింగ్ మాకు తెలియదు, కానీ ఒక విజువల్ వాళ్ళు అంటే ఒక విఏ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారనుకోండి ఇంకెంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అన్న ఆలోచనతోటి మా స్కోప్. నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ శ్రీనివాస్ గారు, చాలా మంచి కాన్సెప్ట్ తోటి అయితే మీరు ముందుకెళ్తున్నారు. సో చంద్రశేఖర్ గారు, మీకెట్లా తెలుసు శ్రీనివాస్ గారు, మీరు ఎట్లా ఫ్రెండ్సా? అంటే మేము కనెక్ట్ అవుతూ ఉంటాం కదా, విజువల్ ఇంపేర్డ్ ఫ్రెండ్స్ ద్వారా ఒకరు అట్లా మేము కాంటాక్ట్లో ఉన్నప్పుడు అన్న ఇట్లా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాడు మన ప్రాబ్లమ్స్ పైన. అంటే నేను గత 4-5 years నుంచి నేను 2018లో నేను ఎలిప్రసాద్కి వచ్చి ట్రైనింగ్ తీసుకున్నాను. అంతకుముందు నార్మల్ స్కూల్లో చదువుకున్నాను. నేను బై బర్త్ నుంచే పార్షియల్ బ్లైండ్, నాకు జస్ట్ 25% విజన్ ఉంది. నేను నార్మల్ స్కూల్లో చదువుకొని డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎలిప్రసాద్లో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ఇట్లా టోటల్ బ్లైండ్స్ వాళ్ళని చూశాను. నేను అంతవరకు టోటల్ బ్లైండ్ తెలియదు నాకు. అరే నేను పార్షియల్ బ్లైండ్ ఉండి నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను, టోటల్ బ్లైండ్ వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆలోచించి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేను రీసెర్చ్ చేశాను. బ్లైండ్ వాళ్ళకి ఏమేమి కావాలి అంటే గవర్నమెంట్ త్రూ రావాల్సిన ఏంది, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అట్లా రావాల్సిన ఏమున్నాయి అవన్నిటి పైన నేను స్టడీ చేయడం జరిగింది. స్టడీ చేసిన తర్వాత నేను ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఏంటంటే స్టూడెంట్స్కి సంబంధించి అప్పుడు కరోనా టైంలో పిల్లల్ని గ్యాదర్ చేశాను. ఒక్కొక్కరిని దాదాపు నేను ఒక 180 మంది దాకా గ్యాదర్ చేసిన వాట్సాప్ గ్రూప్ ద్వారా. వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను గ్యాదర్ చేసి కరోనా టైంలో కమ్యూనికేషన్ స్కిల్స్, బ్యాంకింగ్ క్లాసెస్, తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్, తర్వాత ఇట్లా యూపీఎస్సీ క్లాసెస్ అట్లా చెప్పించిన ఒక 3-4 months వాలంటీర్స్ మాకు వచ్చారు. కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరిగింది. దాని తర్వాత కరోనా అయిపోయింది, అంత సవ్యంగా జరుగుతూ ఉన్న తరుణంలో మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేద్దామన్న టైంలో నాతో పనిచేసిన టీం అంతా ఫ్రెషర్స్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్ పిల్లలు. నాది డిగ్రీ అప్పటికే అయిపోయింది కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ ఇబ్బంది కావద్దు, వాళ్ళు లాస్ అయిపోతారన్న ఆలోచనతోనే నేను ఇది చేయడం జరిగింది. మేము యాక్చువల్గా నేను 2018లో డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నేను ఉస్మానియా యూనివర్సిటీకి ఎంట్రన్స్ రాశాను. నేను పీజీ చేద్దామని, అప్పుడు రాలేదు. నాకు స్క్రైబ్ అనేది అలో చేయలేదు. ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు స్క్రైబ్ దగ్గర ఎస్ అని పెట్టాక నో పెట్టేశారు. ఇక్కడ మనకు స్క్రైబ్ ఇవ్వకపోవడం వల్ల నాకు క్యాంపస్లో సీట్ రాలేకపోయింది. తర్వాత ఎలిప్రసాద్లో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నేను 2021లో ఉస్మానియా యూనివర్సిటీకి రాశాను. ఎంఏ జర్నలిజం, ఎంఎస్డబ్ల్యూ ఈ 2 రాస్తే నాకు 2 సీట్ వచ్చింది. ఎంఏ జర్నలిజం కంప్లీట్ చేశాను. 2021 to 2023 బ్యాచ్లో ఎంఏ జర్నలిజం కంప్లీట్ చేశాను. మన తెలంగాణ గవర్నమెంట్లో తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. బ్లైండ్స్కి సంబంధించిన పోరాటాలు, వీళ్ళకి జాబ్స్ ఇవ్వాలి, తర్వాత ఇట్లా ఇన్ని సమస్యలు ఉన్నాయి, స్క్రైబ్ పరంగా ఈ సమస్య ఉందని చెప్పేసి చాలా పోరాటాలు, చాలా ఉద్యమాలు చేయడం జరిగింది. అయితే మొన్న స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్, మెగా డిఎస్సి ఇచ్చారు కదా మేము మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఆ మెగా డిఎస్సిలో మాకు స్పెషల్ డిఎస్సి స్పెషలైజేషన్ పిల్లల కోసం స్పెషల్ డిఎస్సి 1523 పోస్టులు
ఉన్నాయి, ఆ పోస్టులు మాకు ఇవ్వాలని చెప్పేసి నేను సెక్రటేరియట్ పోవడం జరిగింది. అలాగే ప్రొఫెసర్ కోదండరామ్ సార్ని కలవడం జరిగింది. ఇట్లా ఎన్నో పోరాటాలు చేయడం వల్ల 1063 పోస్టులు ఈ యొక్క మెగా డిఎస్సిలో భాగంగా స్పెషల్ డిఎస్సి అనే రిక్రూట్మెంట్ అనేది జరిగింది. అదేవిధంగా స్క్రైబ్ ఇష్యూస్ ఉన్నాయి మాకు చాలా, ఎందుకంటే మేము రాయలేము ఎగ్జామ్ రాయలేము కాబట్టి స్క్రైబ్లో 8th 9th పిల్లలు ఇస్తారు మేడం. వాళ్ళ క్వశ్చన్ కూడా చదవడానికి వస్తలేదు, వాళ్ళ క్వశ్చన్ చదవడానికి రాదు, బబ్లింగ్ చేయడానికి వస్తలేదు. మాకు ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నామంటారు కానీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం లేదు ఈ స్క్రైబ్ వాళ్ళకి. ఒక ట్రైనింగ్ ఇచ్చేసి ఇవ్వాలి. అలాగే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ 4% రిజర్వేషన్ అనేది మాకు ఇస్తారు, కానీ అన్ని డిపార్ట్మెంట్లో ఇవ్వట్లేదు. ఈవెన్ మేము పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎలిజిబుల్, ఎందుకంటే ఇండోర్ సెక్షన్లో మేము చేయగలుగుతాం. తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఇండోర్ సెక్షన్లో చేయగలుగుతాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఒక మెడిసిన్లో ఎంబీబీఎస్ డాక్టర్ సర్జన్ తప్ప ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మేము ఎలిజిబుల్. ఇప్పుడు పార్షియల్ బ్లైండ్ కొన్ని చోట్ల చేయగలుగుతారు, కొన్ని ప్లేస్లో టోటల్ బ్లైండ్ చేయగలుగుతారు. అన్ని డిపార్ట్మెంట్లలో మాకు 4% రిజర్వేషన్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఇవ్వాలి. అదేనా బ్యాక్లాగ్ పోస్టులు ఇవ్వడం లేదు మేడం. మాకు బ్యాక్లాగ్ పోస్టులు మొదట ప్రాధాన్యత ఇచ్చేది బ్లైండ్స్ వాళ్ళకి. బ్యాక్లాగ్ పోస్టులు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఇచ్చిన దాఖలాలు లేవు, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో అయినా మమ్మల్ని గుర్తించి బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా రాజకీయంగా కూడా మాకు అవకాశాలు కల్పించాలి, రాజకీయంగా అవకాశాలు కల్పించడం లేదు. నేను మా విలేజ్లో రంగనాయక్ సార్ ప్రాజెక్ట్ నుంచి వచ్చే కెనాల్ ఇష్యూ పైన నేను సెక్రటేరియట్ రావడం జరిగింది. అదేవిధంగా ప్రజాభవన్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత 15 రోజులుగా పోరాటం చేస్తే ఆ వాటర్ వచ్చినాయి. విలేజ్లో ఉన్నటువంటి పెద్ద నాయకులు నన్ను 30 సంవత్సరాల రాజకీయం, 40 సంవత్సరాల రాజకీయం, వాడు పిల్లగాడు ఏం చేసిండు అని చెప్పేసి అనుకుంటారు. అంటే ఒక వికలాంగుడు రాజకీయంగా ఎదుగుతూ ఉంటే జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు మేడం. ఇప్పుడు రాజ్యాంగంలో మాట్లాడే హక్కు ఉన్నది. రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట్లాడే హక్కు ఇచ్చారు, స్వేచ్ఛ హక్కు ఇచ్చారు. అంటే నాకు మాట్లాడే రైట్ లేదా? అన్యాయం అయిపోతున్న ప్రజల కోసం, నా వికలాంగుల సోదరులతో పాటు ఇతర సామాజిక వర్గం చెందినటువంటి వాళ్ళ కోసం, నార్మల్ వాళ్ళ కోసం కూడా అన్యాయం అయిపోతారు. వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం మనం న్యాయం చేయాలి, మనం వాయిస్ ఇచ్చి వాళ్ళకి ఆదుకోవాలని చెప్పేసి మనం ఫైట్ చేస్తూ ఉంటే బడా నాయకులు ఇలా వీడు ఎదుగుతుండు, ప్రశ్నిస్తుండు, మా ఎన్ని బయట పెడుతుండు అని చెప్పేసి ఆలోచించి ఇలా కుంగలో దొక్కుదామని చూస్తున్నారు. ప్రోత్సహించే వాళ్ళు లేరు. అంటే వికలాంగుడు కూడా రాజకీయంగా ఎదగాలి. అదేవిధంగా మాకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రొఫెసర్ కోదండరామ్ సార్ను కలిసి మాట్లాడడం జరిగింది. మాకు ఎమ్మెల్సీ కానీ లేకపోతే ఇతర మా డిజేబుల్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్థోపెడిక్ వాళ్ళకి ఇస్తున్నారు. అంటే బ్లైండ్ చేయలేడా అని నేను అడుగుతా ఉన్నాను మేడం. మీ స్టూడియో ద్వారా నేను గవర్నమెంట్ని అడుగుతా ఉన్నాను. బ్లైండ్ కూడా గ్రంథాలయ చైర్మన్ కానీ ఇతర కార్పొరేషన్ చైర్మన్లు కానీ మాకు కూడా సముచిత న్యాయం కల్పించి రాజకీయంగా అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఓకే టీవీ ఛానల్ నుంచి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సూపర్ చంద్రశేఖర్, నిజంగా మీరు చెప్తుంటే నాకే గూస్ బంప్స్ వచ్చినాయి. మీలో ఇంత టాలెంట్ ఉండి ఇంత మాట్లాడే శక్తి మీద ఉంది. నిజంగా ఎందుకు ఎంకరేజ్ అవుతుందో నాకు కూడా అర్థం కావట్లేదు. సో నిజంగా నేను కూడా కోరుకోవడం కూడా అదే జరుగుతుంది. సో మీరు కూడా వీళ్ళని గుర్తించి వీళ్ళ దగ్గర అన్ని టాలెంట్లు ఉన్నాయి, వాళ్ళు ప్రతి రంగంలో వాళ్ళు రావాలనుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి కూడా ఖచ్చితంగా స్వేచ్ఛ ఇవ్వాలి. వాళ్ళు చేస్తామని ముందుకు వచ్చినా కూడా ఎందుకు చేయనియట్లేదో కూడా అర్థమవుతుంది. వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో కూడా మనకు అర్థమవుతుంది. ఆయన చెప్పే కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ ఇటు శ్రీనివాస్ గారు చెప్పే కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళు చంద్రశేఖర్ గారు అన్నట్టే వాళ్ళని అన్ని రంగాల్లో తీసుకోవాలి. వాళ్ళు చెప్తుంటే కూడా మనకు అర్థమవుతుంది మేము అన్ని చదువుకొని చేసి కూడా ఏం లేని పరిస్థితుల్లో మేము ఉన్నాము అని చెప్తే నిజంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడున్న గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏం చేయాలి, ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా కొంచెం మాకు కూడా చూడండి అని చెప్పేసి అయితే వాళ్ళు వ్యక్తం చేయడం. చెప్పండి. ఇప్పుడు ఈ యొక్క జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఇతర ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్లు కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు కానీ జరుగుతూ ఉంటాయి కదా ముందులో. ఆ జరిగే దాంట్లో కూడా మాకు కూడా సముచిత న్యాయం కల్పించి మాకు టికెట్లు ఇవ్వాలని చెప్పేసి ఒక ఈ మండల్ మేము ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి కేటాయిస్తున్నాము. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఈ యొక్క టికెట్ మేము ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకే ఇస్తాము. అంటే ఇట్లా ఇప్పుడు మనకు జనరల్, బీసీ, ఎస్టీ ఇట్లా రిజర్వేషన్లు అయితే ఎలాగున్నాయో అలా జనరల్ రిజర్వేషన్లో పీడబ్ల్యూడీ కేటగిరీలో మాకు కొన్ని స్థానాలు మాకు కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఇప్పుడు సివిల్స్ కూడా అవుతున్నారు. అసిస్టెంట్ జాయింట్ కలెక్టరు డిఫరెంట్ కేటగిరీలో మా వాళ్ళు ఉన్నారు, ఎదుగుతూ ఉన్నారు. మరి రాజకీయంగా మాకు ఎందుకు అవకాశాలు ఇస్తలేరు అంటే వీళ్ళు ఒకటే అనుకుంటారు. ప్రభుత్వాలు ఏంటంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో చూసిందంటే నేను లైవ్లో చూసాను. ప్రగతి భవన్ ముందు నేను ర్యాపిడో బుక్ చేసుకుంటా అని నిల్చుంటే అక్కడ పక్కకు పంపించేశారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు స్టిక్ పట్టుకొని ఉన్నా కూడా మాకు ఏంటంటే స్టిక్ ఉంటుంది, ఆ స్టిక్ పట్టుకొని నిల్చున్నా కూడా పోలీసు వాళ్ళు పక్కకు జరిపేశారు. అంటే అది పరిపాలన. ఇటు ప్రజా పరిపాలన ప్రతి ఒక్క వర్గానికి వికలాంగులకు కానీ సకలాంగులకు కానీ సబ్బండ వర్గాలకి ఒక న్యాయం జరుగుతుందని మేము భావించినాము. గత ఎలక్షన్లో సార్వత్రిక ఎలక్షన్లో కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి దివ్యాంగుల తరఫున చాలా మేము సహకరించినాము.
ఈ యొక్క కార్పొరేషన్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినటువంటి ముత్తినేని వీరయ్య గారికి డిజబుల్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. అంటే ఆర్థోపెటిక్. గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలు వాసుదేవరెడ్డి ఉన్నాడు, ఆర్థోపెటిక్ హ్యాండిక్యాప్డ్. ఈ సంవత్సరం ఈ ప్రభుత్వంలో కూడా మాకు డిజబుల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, తర్వాత డైరెక్టర్లు, ఇతర నామినేటెడ్ పదవులు ఇస్తారని చెప్పేసి మేము ఆశించి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ని కలవడం జరిగింది. కలిసినప్పుడు సానుకూలంగా స్పందించింది. మీ మాటగా నేను ప్రభుత్వానికి తీసుకుపోయి చెప్తాను, మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, దాన్ని ఓవర్కమ్ చేయడానికి మేము మా ప్రభుత్వం ద్వారా మేము ప్రయత్నం చేస్తా అని చెప్పేసి కోదండరామ్ సార్ చెప్పడం జరిగింది. ఇదే పరిస్థితి మేడం. ఎందుకంటే మేము చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే వీళ్ళకి పెన్షన్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను పార్షియల్ బ్లైండ్గా ఉన్నా, నేను డే టైంలో చేయగలుగుతాను. నాకున్న విజన్ ప్రకారం నేను దగ్గర చూపు మొత్తం ఉంది, నాకు దగ్గర చూపు కనిపిస్తుంది, దూరం చూపు మొత్తం లేదు. కానీ నేను దగ్గర చూపులో నేను చేయగలిగిన పనులు చాలా ఉంటాయి. కానీ ప్రభుత్వాలు ఎందుకు గుర్తిస్తలేవు? ఇలా ఎగ్జామ్ పెట్టి మీకు జాబులు రాసుకోరంటారు. మేము కష్టపడి చదువుతూ ఉన్నాం, మాకు అనువైన బుక్స్ లేవు, ఇప్పటికి కూడా పుస్తకాలు లేవు, మాకు బ్రైలీ పుస్తకాలు లేవు, అలాగే ఆడియో నోట్స్ లేవు. మేము అయినా అందరితో పోటీ పరీక్షలకు మేము ప్రిపేర్ అవుతూ ఉన్నా కూడా ఈరోజు దయనీయ పరిస్థితిలో ఉన్నాం. అదేవిధంగా మలక్పేటలో బ్రైలీ ప్రెస్ క్లబ్ అనేది ఉంటుంది. ఆ యొక్క ప్రెస్ క్లబ్లో అకాడమిక్ బుక్స్, స్కూల్ ఎడ్యుకేషన్ బుక్స్ మాత్రమే రెడీ చేస్తూ ఉన్నారు బ్రైలీలో, ఒక 1 to 10th వరకు. అదే ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, కాంపిటేటివ్ బుక్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తారని చెప్పేసి మేము గవర్నమెంట్ అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే మాకు అన్ని సవ్యంగా ఉన్న వాళ్ళే ఇలా ఏం చేయలేకపోతున్నారు. కానీ మాకు లోపం ఉంది. మేము అంటే మాకు దేవుడిచ్చిన వరం లెక్క భావిస్తాం మేము. ఇది మేము కష్టపడతాం. మేము ఎన్ని కష్టాలు పడుతున్నాము, ఎంత చేస్తున్నామో ఇది మాకు తెలుసు. నాకు ఒక సిస్టర్ ఉంది, మలిషా. తను ఇప్పుడు స్పెషల్ డిప్లొమా చేస్తుంది. నాకు బాగా సపోర్ట్ చేస్తుంది. ఇట్లా ఉద్యమాలు చేస్తా ఉంటే అన్న బ్యాక్ బోన్గా ఆమె టోటల్ బ్లైండ్, ఇక్కడ కొంచెం రాలేకపోయి ఇబ్బంది ఉంటుంది. కానీ అన్న నీకు బాగా నేను సపోర్ట్ చేస్తాను. ఏ పరంగా కూడా నేను స్టడీ పరంగా అంటే టెక్నికల్ స్కిల్స్ చాలా ఉన్నాయి, దాని పరంగా ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అన్న నువ్వు పోవన్నా, నీకు మంచి రైట్ ఉంది. రాజకీయంగా నన్ను గుర్తించింది ఉస్మానియా యూనివర్సిటీ. మేము నా ఫ్రెండ్స్ ఉస్మానియా యూనివర్సిటీ, నా జర్నలిజం డిపార్ట్మెంట్లో ఉన్న నా జూనియర్స్, నా క్లాస్మేట్స్, నా సూపర్ సీనియర్స్ ప్రతి ఒక్కరు, మా హెచ్ఓడి కాంచెలి, మా యాజమాన్యము, యూనివర్సిటీలో ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేశారు. నేను యాదవ కార్పొరేషన్ కోసము 2.5 సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నేను ఉద్యమాలు చేయడం జరిగింది. అరెస్టులు కూడా కావడం జరిగింది. ఈరోజు ఆ యొక్క కార్పొరేషన్, యాదవ కుర్మ కార్పొరేషన్ కూడా రావడం జరిగింది. దానికి నేను హర్షించదగ్గ విషయము. అదేవిధంగా డిఎస్సి కూడా నేను పోరాటం చేయడం, డిఎస్సి రావడం జరిగింది. అదేవిధంగా కెనాల్ కోసం కూడా ఫైట్ చేసిన ఒక 8 గ్రామాలకు బెనిఫిట్, ఒక 8 నుంచి 10,000 ఎకరాలకి బెనిఫిట్, 8 గ్రామాల రైతులకు బెనిఫిట్. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఒక విజువల్ ఇంపేర్డ్ ప్రయత్నం చేసి సాధిస్తే బడా నాయకులు, పెద్ద నాయకులు ఏం చేస్తారంటే మేము తెచ్చినాము, వాడేం తెచ్చినని చెప్పేసి ఫోటోలకు పోజులు ఇచ్చి అలా ఎక్కడ కుంగలో దొక్కేద్దామని చూస్తారు. నన్ను అంతం చేద్దాం అనుకుంటారు. ప్రశ్నించే గొంతును అంతం చేద్దాము, ఇక్కడికి ఆపేద్దామని చూస్తారు. ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా ప్రయత్నం అనేది ఆగదు. నాకు తల్లిదండ్రులు జన్మనిచ్చి ప్రపంచాన్ని చూపించారు. కానీ నేను ప్రపంచాన్ని సరిగా చూడలేకపోయినా అన్యాయం అయిపోతున్న నా ప్రజలను, నా దివ్యాంగ మిత్రులను కాపాడుకునే అందుకు ఎంత ఉద్యమమైన, ఎంత పోరాటమైనా నేను చేస్తాను. అదేవిధంగా సింగర్స్ కూడా ఉన్నారు, సింగర్ కమ్ రైటర్స్ ఉన్నారు. ఆవునూరి సింధుజ అని మంచి సింగర్. దేశ జవాన్ల పైన కానీ, ప్రకృతి పైన కానీ, వికలాంగుల పైన కానీ, సకలాంగుల పైన కానీ ఎట్లా అంటే ఇట్లా పాట మనం ఒక సబ్జెక్ట్ చెప్తే వితిన్ 1 hour 2 hours రాసి ఇవ్వగలుగుతుంది, పాడగలుగుతుంది. కానీ ఆర్థికంగా లేకపోవడం వల్ల ఆమెకి సాంగ్స్ రికార్డ్ చేసుకోవడానికి లేకపోవడం పరిస్థితిలో ఆమె మరుగున పడిపోయింది. ఆమె కళను. అదేవిధంగా రేవతి అని ఉంటుంది మా ఫ్రెండ్, ఆమె కూడా బాగా చదువుతూ ఉంటుంది. వితిన్ 45 daysలో టెట్ క్వాలిఫై అయింది. వితిన్ 45 daysలో టెట్ క్వాలిఫై, నోటిఫికేషన్ వచ్చిన 45 daysలో ప్రిపేర్ అయ్యి టెట్ క్వాలిఫై అయింది. అట్లా ఉన్నారు, కష్టపడతారు. ఇప్పుడు మేడం మీరు ఉన్నారు మేడం, మీరు 8 hours ఒక సిస్టమ్ మీద కూర్చొని పనిచేస్తే 8 hoursలో 8 to 10 times మీరు టీ తాగడానికి కానీ డిఫరెంట్ అట్లా వెళ్తారు. మేము కూర్చున్నామంటే మేడం, ఈరోజు టిఫిన్ చేసి వచ్చి ఆఫీస్ డెస్క్ మీద కూర్చుంటే మళ్ళీ లంచ్ టైంలో, దాని తర్వాత పోయేటప్పుడే మేడం మేము పర్ఫెక్ట్గా 8 hours వర్క్లో జస్ట్ ½ an hour లంచ్ టైంలో మాత్రమే లేస్తాం మేడం. కాన్ఫిడెంట్గా వర్క్ చేయగలుగుతాం. మాకు కాన్ఫిడెన్స్గా వర్క్ చేసే సత్తా మా దగ్గర ఉంది. మమ్మల్ని గుర్తించండి. ప్రతి ఒక్క ప్రైవేట్ సెక్టార్లో కూడా 4% రిజర్వేషన్ మాకు కల్పించండి. ప్రతి ఒక్క ఇండస్ట్రియల్లో కానీ, ప్రతి ఒక్క ప్రైవేట్ కంపెనీలో కానీ, ఏ కంపెనీలో పోయినా కూడా మమ్మల్ని తీసుకోండి. వీళ్ళు అంధత్వం ఉంది, వీళ్ళకి కనిపించదు, వీళ్ళు బ్లైండ్ అని చెప్పేసి మమ్మల్ని చూడకండి. దయచేసి చెప్తా ఉన్నాను ఈ ఓకే టీవీ స్టూడియో ద్వారా సామాన్య ప్రజలకు కూడా చెప్తా ఉన్నా. మేము బ్లైండ్ స్టిక్ పట్టుకొని పోయినా కూడా మమ్మల్ని గుర్తించారు, వీడు పోన్లే అని చెప్పేసి చూస్తారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మా రిజర్వేషన్ ఉన్నటువంటి సీటు కూడా మాకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. మేము ట్రావెల్ చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పేరుతో
మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. అది హర్షించదగ్గ విషయం. మేము కూడా దాన్ని స్వాగతిస్తాము, దానికి ఏమి ఇబ్బంది పడము. కానీ మేము 50% బస్ పాస్తో ఇలా జర్నీ చేస్తూ ఉన్నాం. మేము ఒక 150 రూపీస్ టికెట్ ఉంటే అది 90 రూపీస్ టికెట్, హాఫ్ టికెట్. అంటే 75 రావాల్సిన టికెట్ 15 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. మేము అడిగేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మాకు హాఫ్ టికెట్ అయితే ఎలా ఉందో తీసేసి మాకు ఫ్రీ టికెట్ అనేది కల్పించండి. మేమేంటంటే అన్ని మంచిగా ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చిర్రు, మేము అలాగే ఎందుకు ఇచ్చారని చెప్పేసి మేము అడగడం లేదు. కానీ మాకు కూడా మాకు ఇబ్బందులు ఉంటాయి. మేము నిరుపేద కుటుంబాల నుంచి ఇలా విజువల్ ఇంపేర్డ్ కానీ ఒక వికలాంగులు కానీ ఎంత అంటే ఒక నిరుపేద కుటుంబం నుంచి అట్టడుగు వర్గం నుంచి ఉన్నటువంటి వాళ్ళ పిల్లలే ఇలా వికలాంగులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పౌష్టికమైన ఆహారం లేక, జెనెటిక్ లోపం, ఇట్లా వివిధ కారణాల వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి తరుణంలో ఏంటంటే మాకు ఆదుకోండి, ఫస్ట్ మనం గుర్తించండి వీళ్ళు ఏ పని చేస్తారు. ఇప్పుడు గ్రూప్ 4 ఉంది. మీ గోల్ ఏంటిది చంద్రశేఖర్ గారు? నా గోల్ వచ్చేసి నా పాలిటిక్స్. ఏంటంటే వికలాంగునిగా ఇలా జైపాల్ రెడ్డి కేంద్ర మినిస్టర్గా అప్పుడు పనిచేసినట్టు జైపాల్ రెడ్డి ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్. కానీ ఇలా బ్లైండ్కు సముచిత న్యాయం ఎందుకు కల్పిస్తలేరు? రాజకీయంగా నాకు అవకాశాలు ఇవ్వండి. అంటే నాకు ఒక్కనికే కాదు, మా సామాజిక వర్గం బ్లైండ్స్ వాళ్ళకి రాజకీయంగా అవకాశాలు కల్పించండి, మేము చేస్తాము, మమ్మల్ని గుర్తించండి. ఈ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జెడ్పీటీసీ, అదేవిధంగా ఎంపీటీసీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, తర్వాత మున్సిపల్ కౌన్సిలర్లు కానీ ఇట్లా ఇచ్చి మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని గౌరవించండి అని చెప్పేసి ఓకే టీవీ వేదికగా తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మేము సూపర్ చంద్రశేఖర్ గారు, నిజంగా మీరు చాలామందికి ఇన్స్పిరేషన్గా మాట్లాడుతున్నారు. సో మీలాగా బ్లైండ్ ఉండి కూడా కొంతమంది నేనేం చేస్తానులే అనేసి వెనకకు పోయే వాళ్ళకి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, చాలా సపోర్టివ్గా మాట్లాడుతున్నారు. సో మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి కూడా. ఫస్ట్ థింగ్ వెనకకి వెళ్ళే వాళ్ళకి, ఇప్పుడున్న యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు లేక బాధపడి వాళ్ళు ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారు అంటే, ఇప్పుడు యూత్ అంటే మేడం 10th క్లాస్ అయిపోగానే ఇంటర్మీడియట్ చేస్తూ ఉంటే వాళ్ళ కాలేజీకి కాలేజీకి పోతాడు. 2 days కాలేజీ పోతాడు, 2 days సినిమాలు షికాలు అంటే అందరూ చేసిన వాళ్ళే. నేను ఇంటర్మీడియట్ చేసినప్పుడు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయినా మేడం. 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి అట్లా నాకు లిఫ్ట్ ఇచ్చే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి, మన విలేజ్ వాళ్ళు కాబట్టి లిఫ్ట్ ఇవ్వడం అట్లా చేయడము. నా ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు నేను ఒక 4 to 5 కిలోమీటర్స్ నడుచుకుంటూ పోయి నేను తెలంగాణ మోడల్ స్కూల్లో నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన. ఫస్ట్ విజువల్ ఇంపేర్డ్ 2013లో ప్రారంభించారు. అది 2013 నుంచి 15 వరకు ఫస్ట్ విజువల్ ఇంపేర్డ్ నేను ఆ యొక్క తెలంగాణ మోడల్ స్కూల్లో. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేసిన. యాక్చువల్గా నా గోల్ ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చర్ చేద్దామని నాకు ఉండే మేడం. బైపీసీ గ్రూప్ తీసుకున్నాను యాక్చువల్గా. ఫస్ట్ బ్లైండ్ అని చెప్పేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లెటర్ వచ్చింది, బ్లైండ్ అంటే సైన్స్ గ్రూప్ ఎలిజిబుల్ కాదని. అగ్రికల్చర్లో ఈ యొక్క కెమికల్తో కాకుండా ఆర్గానిక్ వేలో ఆర్గానిక్ అగ్రికల్చర్ చేసి మనకు ఒక 30-40 సంవత్సరాలు మన తాతలు తండ్రులు తిన్నటువంటి ఫుడ్ని ముందు తరానికి అందిస్తాం కెమికల్ లేకుండా అని చెప్పేసి నేను అనుకొని ముందుకు పోవడం జరిగింది. బైపీసీ ఇవ్వకపోవడం వల్ల నేను ఏం చేసిన అంటే, మనకు అవసరం లేదు. ఎందుకంటే మేడం ఇంట్రెస్ట్ ఉన్న చదవాలి మనం, ఏదైనా ఏ పని ఇంట్రెస్ట్ చేయాలి. మనకు అవసరం లేదు, బైపీసీ మనం చేయలేము, మనకు అగ్రికల్చర్ చేయలేము కాబట్టి అని చెప్పేసి నేను కాలేజీకి పోలేము. మా స్కూల్ సార్ వాళ్ళు రమేష్ సార్ అలాగే పోచే సార్, మా స్కూల్ సార్లు వాళ్ళ ప్రోత్సాహంతో ఇంతవరకు ఎదిగిన. వాళ్ళు లేకపోతే నా తల్లిదండ్రుల తర్వాత మళ్ళీ నాకు దైవం వాళ్ళే. నా స్కూల్ దశలో, స్కూల్ ఇంటర్మీడియట్ దశలో అట్లా చేసినప్పుడు నేను సరే సార్ నీకు టాలెంట్ ఉందిరా, నీకు సర్టిఫికేట్ ఉండాలి, డిగ్రీ రావాలి, నీకు ఏదో ఒకటి వస్తుంది ఫ్యూచర్లో అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పోయినా నేను కాలేజ్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీలో కాలేజీకి పోకుండా అదేవిధంగా యూట్యూబ్లో అంటే ఈ యొక్క ఫోన్లు మేడం మంచిగా యూజ్ చేసుకుంటలేరు మేడం. యువతకి ఏంటంటే ముందుగా చెప్పాల్సింది ఫోన్లు. మొన్న కరోనా టైంలో ఆన్లైన్ క్లాసులు చెప్తే క్లాసు జాయిన్ అయ్యి ఏది మనకి ఫ్రీ ఫైర్ తర్వాత డిఫరెంట్ గేమ్స్ ఆడుకుంటే సార్ పిలిస్తే, సార్ మీరు క్వశ్చన్ చెప్పారు సార్ నాకు వినిపించలేదు సార్, సిగ్నల్ ప్రాబ్లం అని చెప్పిన అంటే నా కళ్ళ ముందే నేను చూసిన లైవ్లో. నేను మా పక్కన కాలనీ పిల్లలకు ఫోన్లు లేకపోతే నా ఫోన్లో క్లాసులు విన్నప్పుడేమో కంటిన్యూ రెగ్యులర్గా వచ్చి విన్నారు. ఒక 15 days 20 days వాళ్ళు ఫోన్లు తీసుకునేంత వరకు నా ఫోన్లో విన్నారు. అప్పుడు అప్డేట్ పర్ఫెక్ట్గా చేసి పంపించారు. ఎందుకంటే అన్న తిడతాడు లేకపోతే ఇంకా ఏమన్నా అంటాడు, సార్ వాళ్ళు కూడా అన్ననేమన్నా అంటారు కావచ్చు అంటే మా స్కూల్ సార్లు కదా, అన్ననేమన్నా అంటారు కావచ్చు అని చెప్పేసి వాళ్ళు పర్ఫెక్ట్గా ఇచ్చారు. వాళ్ళ ఫోన్లు తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రాపర్గా పంపించలేకపోయారు. ఆ తరుణంలో ఏంటంటే సార్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు, వీళ్ళు పిల్లలు పంపిస్తలేరు, ఏమైందంటే సార్ వాళ్ళు ఫోన్లు తీసుకున్నారు సార్, నా వర్క్ మీద నేను బిజీ అయిపోయింది సార్ అని చెప్పిన. అంటే యువత అనేది మంచిగా యూజ్ చేసుకోవాలి. నేను 2015లో స్మార్ట్ ఫోన్ తీసుకున్నప్పుడు నీకు స్మార్ట్ ఫోన్ ఎందుకు రా అన్నారు, కానీ అలా స్మార్ట్ ఫోన్ లేకపోతే ఈ స్థాయికి నేను రాకపోతుంది. నేను అగ్రికల్చర్లో ఆర్గానిక్ వేల మహారాష్ట్రలో సుభాష్ పాలేకర్ ఉంటారు, తర్వాత ఇక్కడ మనకు గంటా దామోదర్ రెడ్డి అని కల్వాల వరంగల్ డిస్టిక్ మహబాద్, ఇప్పుడు మహబాద్ డిస్టిక్, అదేవిధంగా శివప్రసాద్ రాజు, పొన్నుస్వామి. అంటే వీళ్ళ వీడియోస్ చూసుకుంటే నేను ఆర్గానిక్ వీళ్ళ ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే మన సబ్జెక్ట్ అనేది మన పుస్తకం చదువుతూనే కాదు మనం నేర్చుకోవాలి. అంటే మా తాత కూడా చెప్పేది అప్పుడప్పుడు, ఇట్లా ఉందిరా మేము ఇట్లా చేసినామని చెప్పినప్పుడు దాన్ని ఆలోచించిన నేను. జై కిసాన్ అన్నదాత ప్రోగ్రామ్ చూసుకుంటూ
చూసి అలా నేను నా ఉన్న ల్యాండ్లో నాకు 45 to 50% రిజల్ట్ వచ్చింది మేడం ఆర్గానిక్ వేలో. నాకు 2017లో మా తాత ఎక్స్పైర్ కాకముందే, మా తాత 15లో చెప్పిండు, నేను మా తాత చనిపోకముందే రిజల్ట్ అనేది చూపించిన, నాకు హ్యాపీ. కానీ దాన్ని 100% తీసుకోద్దామని ప్రయత్నం చేసిన. కానీ నాకు ఎడ్యుకేషన్, ఈ కెరియర్ ఇదంతా హైయర్ ఎడ్యుకేషన్ చేయాలని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ రావడం. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎల్వి ప్రసాద్లో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడే ఇదంతా తెలిసింది. అంతకుముందు నాకు బయటకు పంపిస్తే 4:35 కల్లా ఇంటికి వచ్చేది డే టైంలో. కానీ ఈరోజు మా మమ్మీ డాడీ కూడా నేను హైదరాబాద్ వచ్చిందంటే వర్క్లో ఉంటాడు, బిజీగా ఉంటాడు, ఫ్రీ అయినాక తనే ఫోన్ చేస్తాడు, మా అబ్బాయికి ఎలాంటి ప్రాబ్లం లేదు అంటే. ఎల్వి ప్రసాద్ నాకు అంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది మేడం. నేను నా ఫోన్లో ఒక ఛార్జింగ్ ఉంటే చాలు, నా జేబులో 1 MP కూడా అవసరం లేదు, నా ఫోన్లో జస్ట్ ఛార్జింగ్ ఉంటే చాలు ఇంటికి వెళ్ళేంత వరకు. ఇది కాన్ఫిడెన్స్ ఎల్వి ప్రసాద్ నేర్పించింది. ఇది మేడం. ఈ రోజు కూడా వచ్చేటప్పుడు కూడా నేను ఇట్లా హైదరాబాద్ పోతున్నా అని చెప్పిన, అంటే ఇట్లా ఒక ఇంటర్వ్యూ ఉంది దానికోసం పోతున్నా అంటే సరే వెళ్ళని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటి వరకు నాకు ఫోన్ చేయలేదు, పోయినావా మరి ఇంటర్వ్యూకి అటెండ్ అయినావా అనేది కూడా ఏం ఫోన్ చేయలేదు నాకు. అయిపోయిన తర్వాత వాడే చేస్తాడు చూసుకొని అన్న అంటే నాకు ఎల్వి ప్రసాద్ అట్లా మా పేరెంట్స్ కూడా నమ్మకంగానే కల్పించారు. కానీ నేను నా డిగ్రీ ఇంటర్ అయిపోయిన తర్వాత 2015లో హైదరాబాద్ వస్తే మంచి గొప్ప స్థాయిలో ఉండేవాడిని మేడం. కానీ డిగ్రీ అయిపోయినాక వచ్చినా కూడా మంచి స్థాయిలో ఉండేది. కానీ ఇలా నేను గత 6 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో తిరుగుతూ ఉన్నా, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎన్నో పోరాటాలు చేసిన. తర్వాత మా ఫ్రెండ్స్ కూడా బాగా సపోర్ట్ చేసేది. నేను చేసే ఉద్యమాల కింద చదువుకొని మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటే, మనం అన్ని మంచిగా ఉండి ఉద్యమాలు చేస్తలేము, సమాజం కోసం పోరాటం చేస్తలేము, కానీ ఇలా ప్రాబ్లంతో నుండి కూడా సమాజం కోసం పోరాడుతుండు చెయ్యని మనం చేదోడువాదులుగా నిలుస్తాము, వెనకాల సపోర్ట్ చేద్దామని చెప్పేసి చేసిన నా రూమ్మేట్స్ కూడా చాలా వరకు హెల్ప్ చేసేది మేడం. నైట్ 8:30, 9 అయినా కూడా షాప్ దగ్గర దిగినంటే బైక్ తీసుకుని వచ్చేది, మంచిగా చూసుకునేవారు ఫుడ్ పరంగా కానీ. తర్వాత నన్ను ట్రావెల్ ఇక్కడ పోవాలి వర్క్ ఉందంటే కూడా యూనివర్సిటీలో కానీ, తర్వాత బయట యూనివర్సిటీ సరౌండింగ్లో 5-10 కిలోమీటర్స్ ఏదైనా వర్క్ ఉన్నా కూడా వచ్చేది. ఇలా నేను హ్యాపీగా గర్వంగా ఇంత మంచి ఉద్యమం, ఇంత మంచి ప్రజల కోసం పోరాటం చేస్తున్నా అంటే నాకు ఉస్మానియా యూనివర్సిటీ ధైర్యం మేడం. నేను ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా కవిత్వాలు రాయడం జరిగింది. ఆగమైపోకు మిత్రమా అని చెప్పేసి నేను నా ఫోన్లో రాసి పెట్టుకున్నాను. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ, ఉస్మానియా నీకు అండదండగా నిలుస్తుంది అని చెప్పేసి అట్లా కొన్ని నేను రాసి పెట్టుకున్నాను. అదేవిధంగా గద్దరన్న ఇన్స్పిరేషన్గా నేను గద్దరన్న సాంగ్స్ బాగా అయినది. తెలంగాణ ఉద్యమాలు ఇప్పటికి కూడా సినిమా పాటలు విన్నాను మేడం. నేను సొసైటీకి మంచి జరిగే పాటలు వింటా. గద్దరన్న కానీ, జయరాజు కానీ, స్వర్ణక్క కానీ, అదేవిధంగా ఇట్లా కొంతమంది సింగర్ల పాటలు వినుకుంటూ నేను పెరిగినాను. గద్దరన్నని కలజం అనుకున్నా, కలవలేకపోయినా. కానీ గద్దరన్న మీద మొన్న అద్భుతమైన పాట రాసిన మేడం. నేను విత్ ఇన్ 1 అవర్లో గద్దరన్న పైన నేను ఒక అద్భుతమైన పాట రాసి పెట్టుకున్నాను మేడం. ఎందుకంటే అన్నకు నేను ఈ యొక్క పాట అనేది అంకితం చేయాలి అన్న కోసం అని చెప్పేసి రాసుకోవడం జరిగింది మేడం. ఇది మేడం. మా పాటల పూదోటవే మాయన్న గద్దరన్న, ఉద్యమాల పోరువైతివే మాయన్న గద్దరన్న. మా పాటల పూదోటవే మాయన్న గద్దరన్న, ఉద్యమాల పోరువైతివే మాయన్న గద్దరన్న. మెతుకులేని మెదకు సీమ మాయన్న గద్దరన్న, మట్టిల మాణిక్యమే మాయన్న గద్దరన్న. తూప్రాను తుపాకి తూటవై మాయన్న గద్దరన్న, చల్ సింహంలా గర్జించావే మాయన్న గద్దరన్న. ఇది మేడం. ఇట్లా ఒక 6 చరణాలతో నేను రాసుకోవడం జరిగింది. తర్వాత ఇంకా నా పైన నేను కూడా రాసుకోవడం జరిగింది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ పైన రాయడం జరిగింది. ఇట్లా చాలా రాయడం జరిగింది. మాకేంటంటే మమ్మల్ని మేము చేసే పనులను చేస్తుంటే మాకు సపోర్ట్ చేయకుండా మంచి చేయగానే మమ్మల్ని కించపరచకండి. ఎందుకంటే సమాజానికి చెప్పేది అదే, నేను మమ్మల్ని కించపరచకండి, మా లోపాన్ని ఎత్తి చూపకండి, వీనికి కనిపించదు వీడు ఏం చేస్తాడు అని చెప్పేసి అనకండి. మాకు ఆత్మస్థైర్యాన్ని నింపకుండా మంచిదే కానీ మమ్మల్ని కించపరిచేటట్టు మాట్లాడకండి అని చెప్పేసి దయచేసి నేను ఓకే టీవీ ద్వారా నేను తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వైట్ స్టిక్ పట్టుకొని బ్లైండ్ ఎక్కడన్నా పోతే మీరు సహాయం చేయండి. ఎందుకంటే స్టిక్ పట్టుకుని వస్తే మీరు ర్యాష్గా వెళ్ళిపోవడము, లేకపోతే ఏ కనిపించేదిలే అని చెప్పేసి అంటే అట్లాంటి ఎన్నో చూసినాం కాబట్టి చెప్తా ఉన్నాం. ఎలా స్టిక్ పట్టుకుని వస్తే మీరు కొంచెం సహకరించండి, ఎక్కడికి పోతారని అడగండి. ఎందుకంటే నేను ఉస్మానియా యూనివర్సిటీలో చేసినప్పుడు, పీజీ చేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి ఒక్క విద్యార్థికి ఫస్ట్ స్టిక్ చూపించాను నేను. ఈ స్టిక్ ఉంటుంది, బ్లైండ్ ఇట్లా ఉంటుంది, మీరు హెల్ప్ చేయండి. అట్లంటే మా ఫ్రెండ్ రాణా ప్రతాప్ నన్ను చూసి ఒక సికింద్రాబాద్లో మా ఫ్రెండ్ బయటికి వెళ్తా ఉంటే ఇట్లా స్టిక్ చూసి పోయి వాళ్ళ హాస్టల్ దిగబెట్టేసి వచ్చిండు. మా ఫ్రెండ్ కూడా గర్వంగా చెప్తాడు, ఇప్పుడు కూడా చెప్తాడు. ఇట్లా రాకేష్ అని ఉంటాడు,
అతను ఫ్రెండ్ని కూడా తీసుకుపోయి అట్లా దింపేసి వెళ్ళిపోయాడు. అంటే ఇది మనం ఏంటంటే సమాజానికి ఏదో ఒకటి చేయాలి మనకున్నంత వరకు అట్లా. అది ఇది మేడం మా పరిస్థితులు, మాకు దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి మేడం. ఇది మా బాధ, మా దీన గోడు మేడం. సో రైట్ శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. సో నిజంగా చంద్రశేఖర్ గారు మాట్లాడుతుంటే చాలా బాగా అనిపించింది. మీరు నాకు చాలా తక్కువ టైంలో పరిచయం చందు, కానీ ఇంత ఇన్స్పిరేషన్ అనేది మిమ్మల్ని చూసి ఇంకా నేర్చుకోవాలి చందు. రియల్లీ గ్రేట్. నిజంగా చాలా చిన్న పిల్లోడి నాకంటే, కానీ ఇంత స్ఫూర్తున్నానని నాకు తెలియదు, కానీ రియల్లీ గ్రేట్ చందు. కానీ ఇవి చూడండి ఒక్కసారి అందరికీ నేను విజువల్ ఇంపైర్డ్ పర్సన్స్కి ఒకటే చెప్తున్నా ఏంటంటే, మీరు అందరు ఒక 4 గోడల మధ్యలో బతుకుతున్నారు. మీరు బయటికి రండి, మాలాగా ముందుకు రండి. ఇప్పుడు నాకు 3 years అయింది. నేను ఒక 3 months నుంచే స్టార్ట్ చేసిన ఇవన్నీ. అసలు ప్రాబ్లం ఏంటి, అది ఎందుకు ఫేస్ చేస్తున్నారు, ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఎన్నోయి ట్రైనింగ్కి ఇస్తున్నారు, కానీ ప్లేస్మెంట్స్ అనేది ఎక్కడ రావట్లేదు. సో ప్లేస్మెంట్స్కి వస్తలేదు అని అనుకుంటే మన దగ్గర ఏదైనా ప్రాబ్లమా అనేది ఒకసారి చూడండి. కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ నేను గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేసినప్పుడు మాత్రం మన విఎస్కి మాత్రం ఎక్కడ జాబ్స్ రావట్లేదు. సో మీరు ఒక్కసారి బయటికి రండి, మమ్మల్ని కాంటాక్ట్ కండి, ఇంకేమైనా క్వైరీస్ ఉంటే మీకు కాల్ చేయండి, ఇంకెవరితోటైనా కనెక్ట్ కండి. ఇది ప్రాబ్లం ఉందని మీరు డిప్రెస్ అయిపోయి ఇంట్లోనే కూర్చోంటా అంటే నడవదు. మన పేరెంట్స్ మన మీద డిపెండ్ అయి ఉన్నారు, కానీ మనకు ఒకటి కోరిక ఉంటుంది కదా, పేరెంట్స్ కూడా ఒక కోరిక ఉంటుంది కదా, మనం ఒక లైఫ్ అంబిషన్ ఒకటి ఉంటుంది కదా, దానికోసం మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు నా 42 years, నేను ఒక రెజ్యూమ్ తయారు అన్నట్టే 10 minutes రెజ్యూమ్ తయారు చేస్తాను. సూపర్. ఓకే, నేను ఇప్పుడు నేను పైథాన్ నేను ఓపెన్ చేయాలంటే నేను 10-15 minutesలో నేను వెబ్సైటే నేను క్రియేట్ చేయడానికి టాలెంట్ నాకు ఉంది. సో ఒకటేంటంటే ఐటీ ఆర్గనైజేషన్స్ జస్ట్ లుక్ ఇట్ ఫర్ YVS బికాస్ దే హ్యావ్ ద గుడ్ టాలెంట్. So this is what I am saying, that to all IT people, IT organizations and the private organization. And one thing I want to say that, sir, all private organizations or any private people, because we want to open one institute with the 5 people and we need a support from your side. And I'm really thank to OKTV, to Savya ma'am and Kavya ma'am giving this opportunity. రైట్. నిజంగా శ్రీనివాస్ గారు, చంద్రశేఖర్ గారు మీరు చెప్తుంటే నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ తెలుసా మీరు. సో నేను కూడా కొన్ని టైంలలో వెనుకకి వెళ్ళిపోతాయి, నేను చేయగలుగుతానా అని చెప్పేసి నాకు అన్నీ కూడా ఒక్కొక్క సందర్భంలో నేను ఎందుకు వెళ్తున్నా, ఇప్పటి నుంచి ముందుకెళ్ళాలనే థాట్ మీరు నాకు కల్పించారు. ఇతను రాజకీయ రంగాల్లో పైకి రావాలనుకుంటున్నారు, ఇతను ఐటీ రంగంలో పైకి రావాలనుకుంటున్నారు. సో వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళు ఆలోచించుకోవట్లేదు ఇక్కడ. సో నేను ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి నలుగురు మీరు కూడా బయటికి రండి, అందరం కలిసి చేద్దాం, సొసైటీలో ఏదో ఒకటి చేద్దాం, అన్ని రంగాల్లో మాకు కూడా చోటు ఇవ్వండి అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా నేను కూడా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. సో వీళ్ళకి కూడా అన్ని రంగాల్లో వాళ్ళు చెప్పారు, చంద్రశేఖర్ గారు అయితే చెప్పడం జరిగింది, అన్ని రంగాల్లో మాకు కల్పించండి మేడం, అన్ని రంగాల్లో మేము చేయగలుగుతాం అని చెప్పేసి వాళ్ళు కూడా వ్యక్తం చేయడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అటు ఏమీ చేయని వాళ్ళని ఇది చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి ఇది అని చెప్పేసి చాలామంది బతిలాడుతున్నారు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే సొసైటీకి కూడా ఒక మంచి పేరు వస్తుంది, తెలంగాణకి కూడా ఒక మంచి పేరు వస్తుంది. వీళ్ళన్నట్టే ఐటీ రంగంకి సంబంధించి మీరు చేయాలనుకుంటే ఖచ్చితంగా శ్రీనివాస్ గారు దానికి సంబంధించిన సొల్యూషన్స్ మీద ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇన్స్టిట్యూట్కి సంబంధించి మీరు ఎలాంటి డౌట్ ఉన్నా, మీరు ఏ రకంగా మూవ్ ఆన్ కావాలనుకుంటున్నారా ఇతనికి కాల్ చేయండి, ఇతన్ని సంప్రదించండి, ఇతను మీకు అన్ని రకాలుగా సహకరిస్తారు. ఇటు చంద్రశేఖర్ గారు కూడా మీకు చెప్పడం జరిగింది అన్ని రంగాల్లో మాకు కావాలని చెప్పేసి. ఇటు పొలిటికల్ రంగంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం చూసి వాళ్ళకు కూడా ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్సే కానీ ఏవైతే ఎలక్షన్స్లో వాళ్ళకు కూడా చోటు కల్పించండి, మేము కూడా చేయగలుగుతాం, మేము పబ్లిక్కి సేవ చేయాలనుకుంటున్నాం అనేసి అయితే చంద్రశేఖర్ గారు అయితే వ్యక్తం జరిగింది. మొత్తానికి వీళ్ళనైతే ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి కూడా నేను కూడా ఓకే టీవీ ద్వారా కోరుకోవడం జరిగింది. సో ఇతను చాలా దూరం నుంచి వచ్చిండు, మార్నింగ్ 5 o'clock బస్కి రావడం జరిగింది. నిజంగా ఈ ఓకే టీవీ నమ్మకం పైన వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు. మేము యాక్చువల్గా నైట్ నుంచే మేము కమ్యూనికేషన్ మెయింటైన్ చేసుకుంటున్నాం, అంటే ఎట్లా వద్దాం ఎట్లా చేద్దామని. ఎట్లా నార్మల్ లాగానే వచ్చాం. చందు నువ్వు ఒక పని చేయి, జూబ్లీ బస్ స్టాండ్ దిగు, మన ఎంట్రన్స్ దగ్గర నేను దిగుతాను, అక్కడనే దిగాడు, అక్కడనే వచ్చాడు, అక్కడ ఆటో మాట్లాడుకుని ఇద్దరం వచ్చాం. సూపర్. ఎవరితో లేదు, వాళ్ళకు కూడా ఒకటి ఎవరు మీరు డిపెండ్ కావాలి. అవును మీరు అన్నారు నేను రావాలంటే ఎవరో ఒకరు కావాలి మేడం అనేసి కూడా అన్నారు. ఎస్, నేను ఒక్కనే వచ్చాను అక్కడికి. వచ్చి చందుకు చెప్పాను నేను ఎంట్రన్స్ దగ్గరనే ఉన్న చందు అని. చందు అక్కడనే దిగాడు, అక్కడనే వచ్చాం, ఇద్దరం కలిసి ఆటోలో వచ్చాం. ఇప్పుడు పోయేటప్పుడు కూడా నేను JBSలో డ్రాప్ చేసేసుకొని మళ్ళీ అక్కడ బైక్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్తాను. అండ్ వన్ మోర్ థింగ్ మ్యామ్, ఇఫ్ యూ డోంట్ మైండ్, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చాలా యాక్చువల్గా అప్లై చేసి చెప్పండి. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అప్లై చేశాను, కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు 1 year అవుతుంది, నెక్స్ట్ మంత్ అయితే. బట్ ఏం రెస్పాన్స్ అనేది లేదు. అండ్ చాలామంది కొంతమంది పెన్షన్స్ కూడా చూస్తున్నారు. 2 years అవుతుంది ఇప్పుడు నేను కూడా చేసాయి. అండ్ క్యాండిడేట్స్ కూడా ఏంటంటే మాకు ఒక్కసారి ఆలోచించండి, పెన్షన్ మీదనే బతుకుడు కాదు మా లైఫ్, జాబ్స్ మీద కూడా చూడండి ఒకసారి. ఓకే, ఎందుకంటే పెన్షన్ తోడు ఇప్పుడు నేను మ్యారీడ్, నా పాప నాకు వైఫ్,
బికాస్ మేము రెంటర్సే అండి. నేను ఫాదర్ తోటే నేను డిపెండ్. మా ఫాదర్ హెల్ప్ చేస్తారు బికాస్ ఈజ్ ఎ రిటైర్డ్ ఎంప్లాయీ. కానీ ఎంతనో నేను ఫాదర్ తోటి నేను డిపెండ్ అయి ఉండాలి. నేను ఈ ఏజ్లో మా ఫాదర్ చేద్దాం అనుకుంటే మా ఫాదర్ నాకు చేస్తున్నాడు. నాకే గిల్టీగా అనిపిస్తుంది. ఇంకా పాప 6th క్లాస్. సో మీరు ఏమైనా హెల్ప్ చేస్తున్నారంటే ఏమైనా సీఎం ఆఫీస్ నుంచి ఏమైనా చేస్తే ఆ వైఫ్కి ఏదైనా స్మాల్ బిజినెస్ లేకపోతే ఆమెకి ఏదైనా జాబ్ అన్న ఆలోచనతోటే ఉంటున్నాను. ఇప్పటిదాకా నేను ట్రైనింగ్ తోటే స్టార్ట్ చేశాను. కొంతమంది ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇట్స్ టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇస్తున్నాను. బికాస్ ఆఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకొని ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూసుకొని నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. సో ఎందుకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు మీరు? సార్ పార్ట్ టైం మ్యామ్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే కొందరు పేరెంట్స్ కూడా లేరు మ్యామ్. విజువల్ ఇంపాక్ట్ పేరెంట్స్ కూడా లేరు, గార్డియన్గా ఉంటున్నారు. కొందరు ఫాదర్ లేరు, మదర్ ఉంటారు. మదర్ వచ్చేసి ఇక చెప్పుకోలేం మేడం, పెన్షన్ ఒకటే వస్తుంది. ఆ పెన్షన్ తోటి వాళ్ళు చిట్టి కట్టుకున్నాడు, అది కట్టుకున్నాడు. వాళ్ళకి ఏంటంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్లో నేర్చుకున్నారు. కానీ నాకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి ఇంకా షార్ట్ కట్ కేసు చాలా ఈజీగా నేర్పిస్తాను సిస్టంలో. ఓకే. సో సిస్టమ్ అనేది ఒక ఏబిసిడి కానీ వితిన్ నేను 10 సెకండ్స్లో టైప్ చేసేస్తాను. ఓకే. యా, ఎవ్రీథింగ్ షార్ట్ కట్స్ కేసు FA1 కానీ ఏది ఉన్నా కానీ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, జీమెయిల్, ఎవ్రీథింగ్ నేను చాలా ఈజీగా నేర్పిస్తాను వాళ్ళకి హౌ టు క్రియేట్. సో నేను కీబోర్డ్ కాకుండా మౌస్ తోటి కూడా ఎలా చేయాలన్నట్టు కూడా కొన్ని టిప్స్ చెప్పాను అన్నమాట. ఓకే. సో ఒక 2 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్లో మనం ఏముంటాయి అనేది వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఒకసారి ప్రాక్టికల్గా చూసి శ్రీనివాస్ అని మీరు చెప్పింది చాలా నేర్చుకున్నాను అని చెప్పేసి. నిజంగా ఫ్రీగా ఇవ్వడం అనేది చాలా మంచి ఆలోచన. సో వాళ్ళ సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకొని మీరు మీ సిచ్యువేషన్ చూసుకోకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ శ్రీనివాస్ గారు నిజంగా. సో ఈ రకంగానే ముందుకెళ్ళండి. సో మనం చేసే మంచి ఖచ్చితంగా మన వెంటనే ఉంటుంది. అది పెద్దవాళ్ళు అంటుంటారు కదా, మనం చేసే మంచి ఎప్పటికైనా మనకు మంచి జరుగుతుంది. సో మీకు నిజంగా చెప్పండి. ఇంకొకటి మేడం, మనకి ఏంటంటే ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ అయితే జరగడం జరిగింది మేడం. ఈ గ్రూప్ 4లో మనకు వచ్చేసి ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది. కొంతమంది పిల్లలకు జాబ్లు అనేది అంటే క్వాలిఫై అయ్యారు. కానీ స్క్రైబ్ ఇబ్బంది పడడం వల్ల జాబ్ వస్తుందని నమ్మకంతో ఉన్న వాళ్ళకు కూడా జాబ్ రాలేకపోయింది, ఎందుకంటే మార్క్స్ తక్కువ వచ్చినాయి కాబట్టి. ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ గ్రూప్ 4లో ఎంతమంది విజువల్ ఇంపైర్డ్ బ్లైండ్స్ వాళ్ళు రాసిరో వాళ్ళందరికీ జాబ్స్ ప్రొవైడ్ చేయాలి, జాబ్స్ ఇవ్వాలని చెప్పేసి OKT ద్వారా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మా జర్నలిజం డిపార్ట్మెంట్ మిత్రుడు నరేంద్ర నాయక్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఎల్లవెల్లా సపోర్ట్ చేసి ముందు వరుసలో నన్ను ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి నరేంద్ర నాయక్ నాకు బాగా సపోర్ట్ చేశాడు. అదేవిధంగా నా రూమ్లో నాన్ బార్డర్గా ఉన్నటువంటి జక్ల అనిల్ కుమార్ నాకు బాగా హెల్ప్ చేసేది. అంటే నాకు నా అసైన్మెంట్స్ రాయడం కానీ, నోట్స్ రాయడం కానీ, నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, సబ్జెక్ట్ చదవడం కానీ చాలా హెల్ప్ చేశారు. అదేవిధంగా మా రూమ్మేట్స్ శ్రీకంఠ కానీ, దత్తాత్రేయ కానీ, అదేవిధంగా కృష్ణాజీ కానీ, వీళ్ళు నా సంతోష్, సంతోష్ జర్నలిజం డిపార్ట్మెంట్ ట్రావెల్ ఫోటోగ్రాఫర్ ఆయన సంతోష్ కానీ, రాణా ప్రతాప్ కానీ, సిరాజ్ కానీ, తర్వాత నవనీత, ఇట్లా మా ఫ్రెండ్స్ మనీషా, ఇట్లా వీళ్ళంతా రజిత, రసజ్ఞ, వీళ్ళంతా చాలా వరకు మా డిపార్ట్మెంట్. మానస మేడం అయితే నాకు మదర్ తర్వాత అట్లా మానస మేడం బాగా నాకు సపోర్ట్ చేసేది. నిర్మల మేడం, మా HOD శ్రీవన్సన్ సార్ గారు కానీ, రామకృష్ణ సార్ కానీ, యాక్చువల్గా మా ప్రొఫెసర్ ఏంటంటే ప్రొఫెసర్ ఎక్స్ఎమ్మెల్సీ నాగేశ్వరరావు మా ప్రొఫెసర్. నాకు ప్రొఫెసర్ కావడం నేను చేసుకున్న అదృష్టం అని నేను భావిస్తూ ఉంటాను. ఎందుకంటే చాలా మా ప్రొఫెసర్ కూడా విజువల్ ఇంపైర్డ్. అదేవిధంగా నరేందర్ సార్ అయితే నన్ను బాగా కేర్ తీసుకునేది. ప్రొఫెసర్ నరేంద్ర ఈ నాగేశ్వరరావు సారు, స్టీవెన్సన్ సారు, నరేందర్ సార్ వీళ్ళు రిటైర్ అయ్యారు. కానీ నా మీద స్పెషల్ కేర్ తీసుకొని నేను ఇట్లా ఉద్యమాలు చేయడం కానీ సమాజం కోసం ఆలోచించే విధంగా తీర్చిదిద్దిన మా ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ యాజమాన్యానికి OKT ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము రైట్, మాకు కాల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడియోకి కూడా మేము అప్పుడే పిలవడం జరిగింది. సో మా సైడ్ నుంచి అయితే మేము ఖచ్చితంగా వాయిస్ అయితే ఖచ్చితంగా రేజ్ చేస్తాం. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు OKTV ద్వారా? మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఇప్పటిదాకా మేము చెప్పేది నేను ఏం చెప్పినా కూడా గవర్నమెంట్ అయినా కానీ, లైక్ IT సెక్టర్ కానీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ, మీ తరఫు నుంచి అయినా కానీ మా విజువల్ ఇంపాక్ట్ వాళ్ళకి జాబ్స్ కావాలని కోరుకుంటున్నాం మ్యామ్. రైట్. ఎస్, అండ్ వీ హ్యావ్ ద వన్ లైక్ అంబిషన్ దట్ అందరు VAs కూడా చాలామంది కూడా పార్షల్ బ్లైండ్ ఉన్నారు, 100% బ్లైండ్ వాళ్ళు ఉన్నారు. సో మా స్కోప్ ఏంటంటే 5 మెంబర్స్ జాబ్ కోసం కూడా ట్రై చేస్తున్నాం. అలాగే వీ వాంట్ టు ఓపెన్ వన్ ఇన్స్టిట్యూట్ మ్యామ్. సో దిస్ ఈస్ అవర్ అంబిషన్ అనమాట. చాలామందికి విజన్ ఇంపాక్ట్కి నార్మల్ వాళ్ళే తీసుకుంటున్నారు, కానీ మేము ట్రైనింగ్ తీసుకొని వాళ్ళకు ఒక లైఫ్ అనేది ఏంటి అనేది, అంటే ఒక డౌన్ఫాల్ కాకుండా ఎలా మోటివేట్ చేసుకుండా వాళ్ళ లైఫ్ అనేది అంబిషన్ అనేది మా కోరిక. నిజంగా చాలా మంచి విషయం ఇది, అందరినీ మోటివేట్ చేసుకుంటా ముందుకు తీసుకెళ్ళడం శ్రీనివాస్ గారు. సో నిజంగా మీ ఎంటే ఉంటుంది. ఖచ్చితంగా దీనిపైన గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి అటు ప్రైవేట్ జాబ్స్ అయినా కూడా గవర్నమెంట్ జాబ్స్ అయినా మీకు రావాలనేసి అయితే నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. సో నా సైడ్ నుంచి కూడా నేను ఈ వాయిస్ అయితే రేజ్ చేస్తాను. మీకు థ్యాంక్ యూ, మా స్టూడియోని నమ్మకంతో వచ్చి మా స్టూడియోలో మేము వాయిస్ రేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్.
రైట్, చూసారు కదా, ఇటు చంద్రశేఖర్ కావచ్చు, ఇటు శ్రీనివాస్ గారు కావచ్చు, తినైతే 10 మందికి మోటివేట్ చేసుకుంటే ఒక ఇన్స్టిట్యూట్ని నడపాలనే కోరిక అతనిది. సో నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ నాకు తెలుసు కాబట్టి, సో నలుగురు నా ఇంట నలుగురు ఉన్నారు కాబట్టి ఆ నలుగురికి ఒక మంచి దారిలో చూపెట్టాలి, నేర్చుకొని వాళ్ళ చదువు మొత్తం భూమి మీదనే గడిచిపోతుంది, దానికి సంబంధించి ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి శ్రీనివాస్ అయితే కొరకడం జరుగుతుంది. సో చంద్రశేఖర్ గారు పొలిటికల్గా ముందుకెళ్ళాలనుకుంటున్నారు. సో తనకి సంబంధించి అటు వేరే వాళ్ళకి సంబంధించి కావచ్చు, బ్లైండ్ ఉన్న వాళ్ళకి సంబంధించి అన్ని రంగాల్లో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని కూడా వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడున్న ఆ సిచ్యువేషన్లో ఇప్పుడున్న మనం చూసుకుంటున్నాం, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళి ఆ కబ్జాలు కాపాడుకోవడం, ఈ కబ్జాలు కాపాడుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా సొసైటీ గురించి ఆలోచిస్తారు, ఖచ్చితంగా సొసైటీ కోసం పనిచేస్తారు. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం వీళ్ళని గుర్తించాల్సిందిగా నేను కూడా ఓకే టీవీ ద్వారా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ యొక్క వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాకు అవకాశం కల్పించి మేము పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. రైట్, సూపర్ సూపర్. చూసారు కదా, సో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ని ఒక్కసారి చూడండి. వాళ్ళ కాన్ఫిడెంట్గా ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళని తీసుకుంటే ఖచ్చితంగా సొసైటీకి ఉపయోగపడతారు. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఆలోచించట్లేదు, నలుగురి కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి ఇలాంటి నాయకులు మనకు కావాలి, ఇలాంటి వాళ్ళు మన సొసైటీకి అవసరం ఉంది ఎంతైనా అని చెప్పేసి అయితే నేను ఓకే టీవీ ద్వారా అడుగుతున్నాను. సో వాళ్ళు చెప్పినట్టుగా ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా వాళ్ళ సైడ్ ఒకసారి చూసి వాళ్ళ అవకాశాలు కల్పించాలనేసి అయితే నేను కోరుకుంటున్నాను.